ఈశ్వర్ రెడ్డి గారు, ఇక్కడ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడే అవకాశాలు ఉన్నాయని నాగరాజు గారు చెప్తున్నారు. ఇప్పుడు ప్రభుత్వ వ్యతిరేకత ఎక్కువగా ఉందని కొంతమంది వక్తలు చెప్తున్నారు. అయితే మీరు దీంతో ఏకీభవిస్తారా? అధికారమే ఏ పక్షానికైనా రావచ్చు కానీ సంకీర్ణ ప్రభుత్వం అనే ప్రసక్తి లేదు. ఉన్నదే రెండు పార్టీలు ఇక్కడ, ఒకటి కూటమి, రెండు వైఎస్ఆర్ పార్టీ. మిగతా పార్టీలన్నీ లెక్కలు తీసుకోదగినవి కావు. వాళ్ళకి ఏ ఒక్క సీటు కూడా రాదు. కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీలు అక్కడ ఏ ప్రయోజనం ఉండదు. ఇది ఉండేటువంటి విశ్లేషణ. ఇక్కడ కమ్యూనిస్ట్ అనంతపురం జిల్లాలోని మా రాష్ట్రంలోని ఇప్పుడు కమ్యూనిస్టుల పాత్ర ఏమిటి సార్? కమ్యూనిస్టుల పాత్ర, కమ్యూనిస్టులు ఐక్యంగా పోరాడి ఉండింటే వాళ్ళ పాత్ర ఉండేది. కమ్యూనిస్టులు ఎప్పుడు కూడా ఇతరులతో కలిసి పోరాటం చేయడం వల్ల, నేను ఆ పార్టీలో చేసిన వాడినే. మేము ఎప్పుడు ఎన్టీ రామారావు అది ప్రచారానికి వచ్చినప్పటి నుంచి కూడా కమ్యూనిస్టు పార్టీలో ఒక అభిప్రాయం ఉంది. ఉభయ కమ్యూనిస్టు పార్టీలు కలిసి పనిచేద్దామంటే చేయడం లేదు. ఎప్పుడు ఎవరో కలవడం వల్ల ఇద్దరు వీక్ అయిపోయినారు. రెండు పార్టీలు, సిపిఐ వీక్ అయింది, సిపిఎం వీక్ అయిపోయింది. ఇద్దరు కలిసి ఇప్పుడు పోటీ చేసినా నెగ్గలేని స్థితికి చేయి జారిపోయినందువల్ల ఈ సమస్యలు వస్తున్నాయి. ఇరు పార్టీలు ఐక్యంగా పోరాటం చేస్తే కొంతకాలానికి ఏమైనా అవకాశాలు దొరికేటివి, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. కాంగ్రెస్ బలహీనమైన కాంగ్రెస్ పార్టీ షర్మిలాను ముందు పెట్టుకోవడం వల్ల ఉన్నట్లుగా అది కనపడుతూ ఉన్నది. రాజశేఖర్ రెడ్డి బిడ్డగా వస్తున్నారు తప్ప కాంగ్రెస్ పార్టీ నాయకులుగా ఎవరు రావడం లేదు, కార్యకర్తలుగా రావడం లేదు. షర్మిలాను కూడా జగనే మొదట వారసుడు అవుతాడు తప్ప షర్మిల వారసురాలు కాలేదు, ఎట్టి పరిస్థితుల్లో కాలేదు. దానికి చాలా వివరాలు చెప్పచ్చు. ఎందుకంటే షర్మిల ఒకప్పుడు నేను తెలంగాణలో నేను ఇక్కడే ఉంటానని చెప్పి ఉన్నట్టుండి అక్కడంతా మూసివేసి కాంగ్రెస్ లో కలిపేసి మళ్ళీ ఇక్కడికి వచ్చి ఆమె కాంగ్రెస్ అధ్యక్షురాలుగా చేరితే ప్రజలు ఏమంత సులభంగా విశ్వసించరు. ఏమంటే కడప జిల్లాలో ముఖ్యంగా వైఎస్ రాజశేఖర రెడ్డి పట్ల ఉన్నటువంటి ఆదరాభిమానాలతో కొంతమంది రావచ్చు కాక, కానీ గెలిచే అవకాశాలు అయితే చాలా మంది ఆమె ఎంపీ గెలుస్తుందనేటువంటి ప్రిడిక్షన్ కూడా చేస్తున్నారు. అటువంటి అవకాశం అయితే రిమోట్. ఆంధ్రప్రదేశ్ లో ఒకప్పుడు ప్రతిపక్ష హోదాలో ఉన్న సిపిఎం ఇప్పుడు ఓన్ గా గెలవలేని పరిస్థితి, దానికి కారణం ఏంటంటారు? దానికి కారణం నేను మొదలు చెప్తున్నాను. సిపిఐ రెండు పార్టీలు 64లో చీలిపోయినాయి. సిపిఐ సిపిఎం గా చీలిపోయిన తర్వాత రెండు పక్షాలు విడివిడిగా పోటీ చేయడం అనేది ఒకటి. అటు తర్వాత ముఖ్యంగా ఎన్టీ రామారావు వచ్చిన తర్వాత, ఎన్టీ రామారావు వచ్చినప్పుడే ఆయన కలవమని చెప్పాడు, కానీ మొదట కలవలేదు, ఓడిపోయినారు. తర్వాత కలిశారు, కొన్ని సీట్లు గెలిచారు. ఎప్పుడైతే టీడీపీతో కలిసి కమ్యూనిస్టు పార్టీలు కొన్ని సీట్లు గెలిచాయో పతనం ప్రారంభమైంది. ఎందుకు ప్రారంభమైంది అంటే తెలుగుదేశంలోకి ఇక్కడి నుంచి కమ్యూనిస్టు పార్టీ నాయకులు చాలా మంది వెళ్ళిపోయినారు, అధికార పార్టీలోకి వెళ్ళిపోయినారు, కమ్యూనిస్టులు కూడా వెళ్ళిపోయినారు. మీరు లెక్కలు చూసుకోండి. ప్రతిసారి ఇతరులతో కలిసిన ప్రతిసారి కాంగ్రెస్ తో కలిసి పోటీ చేయడంతో కాంగ్రెస్ లో కొంతమంది క్యాడర్లు వెళ్ళిపోయినారు. కాంగ్రెస్ లోకి తెలుగుదేశంలోకి మెరికల్ లాంటి కమ్యూనిస్టు పార్టీ నాయకులంతా వెళ్ళిపోయిన తర్వాత పార్టీ వీక్ అవుతూ ఉన్నది ఒకటి. రెండోది, కమ్యూనిస్టు పార్టీలు రెండూ కలవకుండా విడివిడిగా వీళ్ళు ఒకరిని వాళ్ళొకరిని సపోర్ట్ చేయడం అనేటువంటిది కూడా కమ్యూనిస్ట్ పార్టీ పతనానికి కారణమైంది. ఇప్పటికీ కూడా రియలైజ్ కావడం లేదు. ఇప్పటికీ రియలైజ్ అయినా కూడా కమ్యూనిస్ట్ పార్టీకి కొంత ప్రభావం వచ్చే అవకాశం ఉంది. ఆ రియలైజ్ కాకపోవడం వల్ల, ఇతరుల వెంట పోవడం వల్ల తమ ప్రాముఖ్యతను కోల్పోతున్నారు. కమ్యూనిస్టులుగా అసలు ఏమన్నా పూర్వ వైభవం వచ్చే అవకాశం ఏమన్నా ఉందంటారా సార్? పూర్వ వైభవం అనంటే అంతా ధనవంతులే అయిపోయారు, లక్షాధికారులు అందరినీ చేసిన తర్వాత కమ్యూనిస్ట్ పార్టీలకు ఎవరు వస్తారు? అందరికీ లక్షల డబ్బులు అంటే డబ్బు సులభంగా ఆదాయ మార్గాలు పెరిగినాయి. మీరు ఇప్పుడు ఏ పని వాడికన్నా మన మిత్రులు చాలా మంది చెప్తున్నారు, ఇప్పుడు పూర్ పీపుల్ కు ఫ్రీగా ఇచ్చేదే కాకుండా లేబర్ బార్గెయినింగ్ కెపాసిటీ పెరిగింది. అంతకుముందు 100-200 పనిచేసేవాడు 500-600 కానీ రావడం లేదు. అంటే ఆదాయం పెరిగింది. మనం ఏదో ప్రతిపక్షాలు అనుకుంటే మాత్రాన అందరికీ కష్టాలు ఉన్నాయి,
చాలా ఇబ్బందులు ఉన్నాయి, ఉద్యోగాలు రాలేదు, రోడ్లు లేదు అని అనుకుంటున్నారు. పొరపాటు. అంతర్లీనంగా పేద ప్రజలలో వాళ్ళకి జీవన పరిణామాలు పెరిగినాయి, వాళ్ళకి కెపాసిటీ పెరిగింది, వాళ్ళు అప్పులు చేయడం లేదు, ప్రతిరోజు వడ్డీలు కట్టి చేసే అప్పులు తగ్గిపోయినాయి. రూరల్ కానీ అర్బన్లో కానీ పేదలకు కొంత సానుకూలత ప్రభుత్వం నుంచి రావడం వల్ల వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు నిలబడే శక్తిని సంపాదించినారు. మీరు లోతుగా ఈ భవిష్యత్ ప్రణాళికని, ఈ పరిణామాలను సిపిఐ వాడు కమ్యూనిస్టులు ఊహించలేదంటారా? కమ్యూనిస్టులు ఊహించలేదు, ఇప్పటికీ దాని అనడం లేదు, ఊరికే మొరటుగా పోతున్నారంతే. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఇచ్చేటువంటి ఫలాలని ఇంకా ఎక్కువ ఇవ్వమని అడగాలి కమ్యూనిస్టులు. అంతేగాని నువ్వు ఇవ్వడం లేదు, అతను ఏదో 1,00,000 కోట్లు తిన్నాడు, ఇవన్నీ పనికిరావు. ఇక్కడ నీతి నిజాయితీగా రాజకీయాలు జరగవు. ప్రతి రాజకీయ నాయకుడు అవినీతి పరుడే అయినప్పటికీ నాయకుడుగా ప్రజలకు ఏం చేస్తాడని చూస్తారు, కానీ ఎంత తిన్నాడు అనేటువంటిది సెకండరీగా చూస్తారు. ప్రజలకి ఏం చేయగలుగుతున్నారు అనేది చాలా ప్రాముఖ్యం ఉన్నది. కమ్యూనిస్టు పార్టీలు గుర్తించలేనిది ఇదే. మీకు మొన్న జరిగినటువంటి ఒక ఉద్యమమును పరిశీలన చేయండి, మున్సిపాలిటీ ఉద్యమాన్ని పరిశీలన చేయండి, అంగన్వాడీ ఉద్యమాన్ని పరిశీలన చేయండి. సక్సెస్ అయినారా? ఏ ఒక్క కోరిక నెరవేర్చకుండానే 45 రోజులు చేసిన తర్వాత ముగించవలసి వచ్చింది. ఎందుకు? గొంతెమ్మ కోరికల వల్ల. గొంతెమ్మ కోరికలు ఎవరు తీర్చలేరు. వాళ్ళకి సరైన వేతనాలు ఇవ్వమని అడగాల, పోరాటం చేస్తే సక్సెస్ అవుతారు. కానీ ఇక్కడ సక్సెస్ కాలేదు. మీరు చూడండి అంగన్వాడీ ఏమైందో. 1,000 రూపాయలు 2,000 తెలంగాణ తక్కువ ఇస్తుంటే దానికోసము నువ్వు 45 రోజులు ఉద్యమం చేయడం అవసరమా? చేశారు. చేస్తే ఆ గవర్నమెంట్ మేము ఇవ్వలేమన్నది. గవర్నమెంట్ కొత్తది వచ్చిన తర్వాత పరిశీలిస్తామంటే అప్పుడు ఉన్నట్టుండి ఉద్యమాన్ని ఆఫ్ చేయాల్సి వచ్చింది. అంటే కమ్యూనిస్టు పార్టీలు కూడా సరైన పంతాలో పోలేకపోవడమే. ఏ గ్రామంకి వెళ్ళడం లేదు. ఏ గ్రామంలో మేము అక్కడ పనిచేసాం, ఆ గ్రామంలో నాగరాజు ఉన్నాడు. నాగరాజు ఎంత కృషి చేశాడో తెలుసు. పల్లెల్లో పడుకొని వాళ్ళ సమస్యలు విని మేము రైతు యొక్క సమస్యల పైన చంద్రబాబు నాయుడు అధికారంలో ఉండగా కరెంటు నా ప్రాణము అన్నాడు. ఆ సమయంలో మేము అనంతపురం జిల్లా అంతా పర్యటన చేసినాము. రైతులు, కళాకారులు, సాహితీకారులు, ఉద్యమకారులు అంతా కలిసి మేము జిల్లా అంతా పర్యటన చేస్తే వచ్చినటువంటి ఒక 30 అంశాలను ప్రభుత్వానికి నివేదించినాం. అందులో మోనోక్రోటోఫాస్ అనేటువంటి మందు తాగి చనిపోయిన వాళ్ళు 200-300 మంది అనంతపురంలో జరిగింది. దానికి 10,000 రూపాయలు చనిపోయిన వారికి ఇవ్వమని మేము అడిగితే చంద్రబాబు నాయుడు ఏమన్నాడు తెలుసునా? 10,000 ఇస్తే చాలా మంది చచ్చిపోతారు అని చెప్పి అన్నాడు ఆ కాలంలో. అట్లా అన్న సోమేష్ కుమార్ అనంతపురం జిల్లాలో కలెక్టర్గా ఉన్నాడు. ఆయనకు నివేదిక ఇస్తే ఆయన కొన్ని బియ్యం ఇవ్వడం కానీ 4-5 కోరికలు కలెక్టర్గా చేసినాడు తప్ప ప్రభుత్వంగా చేయలేకపోయింది. అందువల్లనే ఈ చంద్రబాబుని నమ్మలేరు. అసలు ఇట్లాంటివి ఇస్తాడని నమ్మకం లేదు. కరెంటు రైతుల్ని జైలుకి వేశారు. అప్పుడు కరెంటు దొంగతనం చేసినారనే ఉద్దేశంతో పొట్టకు వచ్చినటువంటి పంటకు కరెంటు కనెక్షన్ డిస్కనెక్ట్ చేశారు. మీకు చాలా వివరాలు, మేము ప్రాక్టికల్ గా పాల్గొన్న వాళ్ళం దాంట్లో. నేటి పరిస్థితికి అసలు సిద్ధాంత లోపం అంటారా లేక నాయకత్వ లోపం అంటారా? సిద్ధాంతంలో ఏమి లోపం ఉండదు, నాయకత్వంలోనే లోపము. నాయకుల్లో అవగాహన లేదు. ఇదివరకు నాయకులు బాగా చదువుకున్న వాళ్ళు, విఘ్నత కలిగిన వాళ్ళు, పేద ప్రజల పట్ల, అనగారిన ప్రజలను అభివృద్ధి ధ్యేయంగా పనిచేసినటువంటి వాళ్ళు. కొత్తగా వచ్చేవాళ్ళు ఇటువంటి ఆలోచనలు లేకపోవడం వల్ల కేవలం ఏదో పార్టీలో పనిచేస్తున్నా అని చెప్పి నినాదాలతో పని చేస్తూ ఉన్నందువల్ల త్యాగాలు చేయకుండా కమ్యూనిస్ట్ పార్టీ నిలబడదు. ఇది అదే తెలుగుదేశము, వైఎస్ఆర్సీపీ పార్టీ మాదిరి కాదు. కమ్యూనిస్ట్ పార్టీలో త్యాగాలు చేస్తేనే పార్టీ నిలబడుతుంది. అటువంటి వారు కొరబడినందువల్ల పార్టీ ఎదురుగా తగ్గింది.